హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు బడ్జెట్‌లో ఒక బెస్ట్ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే మీకు మోటో G57 పవర్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఎప్పుడు లాంచ్ అవుతుందంటే నవంబర్ 24థ్ అయితే లాంచ్ అవబోతుందనమాట. అంటే మనకిది బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా దీని ప్రైస్ మీకు తెలిసి షాక్ అవుతారు. ఇది మనకి అరౌండ్ 13,000 లోపల అయితే రాబోతుందనమాట. యాక్చువల్‌గా ఈ మొబైల్ అనే స్పెక్స్ చూస్తే ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటదనమాట. 15,000 పైగానే ఉంటది. మనం ఎస్టిమేషన్ లెక్కలో యేసుకుంటే. బట్ మనకి ఇక్కడ ప్రైస్ అయితే చాలా తక్కువ పెట్టారనమాట. బడ్జెట్ యూజర్స్ మెయిన్‌గా మంచి మొబైల్ కావాలనుకుంటారో ఈ సెగ్మెంట్‌లో ఈ మొబైల్ మీకైతే సూట్ అవుతదనమాట. సో, ఇంక లేట్ చేయకుండా ఈ మొబైల్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతదనమాట. ఇది మీకోసమే చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏమంటే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. ఈ వీడియో కోసం నేను చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాననమాట. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ఎకో లెదర్ ఫినిష్ ఉంటదనమాట. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది విత్ డాల్బీ అట్మాస్ అనమాట. యాక్చువల్‌గా మీరు డాల్బీ అట్మాస్ సౌండ్ వినాలంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే వాడాలి. సో, కాబట్టి ఇక్కడ మనకి 3.5 అడ్వాన్స్ జాక్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. కానీ నేను ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఇస్తారనుకున్నాను. సో, డ్యూరబిలిటీ విషయానికొద్దాం. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ IP64 అంటున్నారు కాబట్టి ఇది ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే కాదు. చిన్న చిన్న డ్రాప్స్‌కి అలాగే స్ప్లాష్ రెసిస్టెన్స్‌కి సపోర్ట్ చేయగలదనమాట. అడ్వాంటేజ్ ఫీచర్ ఏమంటే ఇక్కడ మనకి మిల్టీకేట్ సపోర్ట్ చేస్తుంది. ఎంఎల్ ఎస్టీడీ 800 సర్టిఫికేషన్ పొందిందనమాట. సో, మనకి మిల్టీకేట్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. అంటే మేజర్‌గా మనము ఈ మొబైల్‌ని అన్‌కండిషన్స్ టైమ్‌లో లేకపోతే ఎలా పడితే అలా మనం రఫ్‌గా యూజ్ చేస్తుంటాం కదా! అలాంటి సందర్భాల్లో ఈ మిల్టీకేట్ అయితే యూజ్ అవుతదనమాట. ఇక్కడ 1.5 మీటర్ వరకు అయితే డ్రాప్ రేషన్ సపోర్ట్ చేయగలదనమాట. పైకి 1.5 మీటర్ హైట్ ఎస్టిమేషన్ తీసుకోండి. అక్కడి నుంచి ఈ మొబైల్‌ని కింద వేసినా గాని మనకి డ్రాప్ రేషన్ అయితే సపోర్ట్ చేయగలదు. అంటే ఇది మనకి 8.6 థిక్‌నెస్ ఉంది. 210 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందనమాట. ఇక్కడ థిక్‌నెస్ అయితే ఎక్కువైందని చెప్పొచ్చు. 8.6 అంటే థిక్‌నెస్ కొంచెం ఎక్కువైంది. డిజైన్ విషయానికొద్దాం. డిజైన్ అయితే మనకి చేంజ్ లేదు. డిజైన్ మనకి ఆల్మోస్ట్ మోటో జీ సిరీస్‌లో ఏ డిజైన్ చూస్తామో అదే డిజైన్ ఇక్కడుంది. కాకపోతే నాకు బ్యాక్ మెటీరియల్ అయితే బా నచ్చింది. ఎందుకంటే మనకి ఇది ఎక్కువ లెదర్ కాబట్టి మేజర్ మనకి మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ బావుంటది. డిస్‌ప్లే విషయానికొద్దాం. ఇది మనకి 6.72 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే రాబోతుంది. ఇక్కడ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌కైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాడు. ఒకవేళ చూస్తే ఇది బెస్ట్ ప్రొటెక్షనే మనకి స్క్రీన్ పర్పస్‌లో. అలాగే మనకి ఇక్కడ 120 హెర్ట్జ్ వరకైతే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇది 1015 నిట్స్ వరకైతే పీక్ బ్రైట్‌నెస్ అయితే సపోర్ట్ చేయగలదు. సో, 1050 నిట్స్ అంటున్నాను కాబట్టి మేజర్ మనకి ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని కొంచెం మీడియం గాని మనము ఈ బ్రైట్‌నెస్ ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. మనకి స్మార్ట్ వాటర్ టచ్ ఫీచర్ ఉంది. యాక్చువల్‌గా మనకి ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఒకవేళ మన ఫింగర్స్‌కి తడిగా ఉన్నాయనుకో అప్పుడు మనం ఈ మొబైల్ యూజ్ చేసినా గాని మనకి వర్క్ అవుతదనమాట. అది ఈ ఫీచర్ స్పెషాలిటీ. ఓవరాల్‌గా డిస్‌ప్లే అయితే బానే ఉంటదనమాట. ప్రాసెసర్ విషయానికొద్దాం. ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెస్ అయితే యూజ్ చేశాడనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్‌షిప్ అంటే మరి మీరు ఎక్కువ అనుకోవద్దనమాట. అంటే మనకి ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్‌కి ఈ ప్రాసెసర్ ఫ్లాగ్‌షిప్ అని చెప్తున్నాననమాట. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. మనకి ఇక్కడ ర్యామ్, స్టోరేజ్ టైప్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. నా ఎక్స్‌పెక్టేషన్‌గా చెప్తున్నాను. LPDDR4X ఉండొచ్చు. UFS 2.2 గాని, లేకపోతే UFS 3.1 గాని రాబోతుంది అనుకుంటున్నా. బట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇది ఆంథర్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. విత్ హెల్లో మోటో UI కూడా రాబోతుందనమాట. కానీ మనకి ఆంథర్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటున్నాం కాబట్టి మనకి ఈసారి యూఐ కూడా చాలా బెటర్‌గా అయితే ఉంటదనమాట. మనకి 3 ఇయర్స్ వరకైతే సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఏఐ ఫీచర్స్ విషయానికొద్దాం. ఇందులో మనకి ఏఐ ఎన్హాన్స్‌మెంట్ ఫీచర్ ఒకటే ఉందనమాట డిఫాల్ట్‌గా. ఇంకా చాలా ఉంటాయి. ఏఐ ఎరేజర్. నెక్స్ట్ కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరాలో ఓఎస్ అయితే సపోర్ట్ లేదు. బట్ పీడీఎఫ్ అయితే సపోర్ట్ ఉంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ అని చెప్పొచ్చు. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. సో, ఈ కెమెరా యూజ్ చేస్తాం కూడా మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్ రెగ్యులర్‌గా మీరు ఇలా అయితే కవర్ చేసుకోవచ్చనమాట. ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఇక్కడ 8 ఎంపీ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాలో మనకి 1080p 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికొద్దాం. ఇది మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చారనమాట. విత్ సిలికాన్ బ్యాటరీతో రాబోతుంది. సిలికాన్ బ్యాటరీలు అంటే తెలిసిందే కదా మీకు. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బావుంటది. ఇప్పుడు చెప్తాను థిక్‌నెస్ ఎందుకు ఇంప్రూవ్ అయిందో మీకు ఫస్ట్‌లో చెప్పా కదా! 8.6 థిక్‌నెస్ అని. అప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పానన్నమాట. థిక్‌నెస్ ఎలా ఇంప్రూవ్ అయిందని. దీనివల్ల ఇంప్రూవ్ అయిందన్నమాట. బ్యాటరీ ఎక్కువ ఇచ్చారు కదా! 7000 ఎంహెచ్ బ్యాటరీ అంటే బ్యాటరీ కూడా కొంచెం థిక్ ఉంటది. కాబట్టి ఇక్కడ థిక్‌నెస్ అయితే ఇంప్రూవ్ అయింది. 30 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 30 వాట్స్ అంటే కొంచెం స్లోగానే ఎక్కుతదన్నమాట. ఓవరాల్‌గా మనము ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసాం. మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్‌కి అయితే రిప్లై అయితే ఇస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అండ్ మర్చిపోకుండా నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూస్తుంటారో వాళ్ళంతా కూడా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.